ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లోని అనేకమైన అంశములు మనం చదివితే మామూలుగా ఉంటుంది అది, కానీ ధ్యానిస్తే దాంట్లో ఉన్న అంతర్గత అర్థం మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. చదివేవాడు కాదండి, ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. మనం ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతాం, కానీ ధ్యానించాం. మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానించినప్పుడు, ఆత్మ పెట్టి చదివినప్పుడు దాని యొక్క భావం ఏంటో స్పష్టంగా నీకు తెలుస్తూ ఉంటుంది. పైకి చదువుకుంటూ పోతే దాని యొక్క అర్థం మనకు తెలియదండి. దేవుడు ఏ సందర్భంలో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడో మనకు తెలియాలి అంటే మనం ప్రతి వచనాన్ని చదువుతున్నప్పుడు ధ్యానిస్తే నీకు అనేకమైన గూఢమైన అంశాలు నీకు తెలియజేస్తూ ఉంటాయి. అందుకే అనేకమైన మర్మములను మీకు స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో బైబిల్ వాక్యాల ద్వారా మాత్రమే నేను ప్రకటిస్తున్నాను, కానీ నా సొంత మాట ఒక్కడు కూడా లేదు. కనుక దీనిని గమనించి, ఎందుకంటే అబద్ధ ప్రవక్తల మధ్య, అబద్ధ బోధకుల మధ్య మనం జీవిస్తున్నాం. చాలామందికి వాక్యం తెలియదు. ఇవాళ బైబిల్ పట్టేసుకుని ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా తనకు తెలిసింది తెలియదు ఏది పడితే తన నోటికి ఏది వస్తుంది మాట్లాడేస్తున్నారు. కానీ వాక్యం అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మాట్లాడాలి. ఎవరిలో అయితే పరిశుద్ధాత్మను ఉంటాడో వాళ్ళ మాత్రమే సత్యం చెప్తారు తప్ప పరిశుద్ధాత్మ లేనటువంటి వారు సత్యాన్ని చెప్పరండి. వాళ్ళకి తెలియదు కూడా వాళ్ళకి. ఎందుకంటే గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళని చాలామంది సాతాను దేవుని పనిని పాడు చేయటానికి వాళ్ళ బైబిల్ పట్టుకుని సత్యమును ప్రకటించకుండా అబద్ధాన్ని ప్రకటించేలా చేస్తున్నటువంటి సాతాను యొక్క తంత్రాలండి అవన్నీ కూడా. ఇవాళ అనేక మంది తెలుపు రంగు బట్టలు వేసుకుని సాతాను యొక్క ముసుగులో ఉన్నారండి. వాళ్ళు సాతాను యొక్క బోధన చేస్తున్నారు తప్ప సత్యమును ప్రకటించటం లేదండి. ఈవేళ కొన్ని కోట్ల మందిని భిన్నమైన మార్గంలోకి లాక్కెళ్ళిపోతున్నారు వాళ్ళు. రంగురంగుల ప్రపంచంతో మిమ్మల్ని ఆకర్షించాలని చూస్తున్నారు వాళ్ళు. భౌతిక సంబంధమైన వాక్యాలు మాత్రమే బోధిస్తారు, కానీ ఆత్మ సంబంధమైన వాక్యాలు ఉన్నది ఉన్నట్టుగా బోధించడం వాళ్ళకు తెలియదు కూడానండి. క్రీస్తు సంఘాలు సత్యమును ప్రకటిస్తూ ఉంటాయి, ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తూ ఉంటాయి. నిన్న భాషల గురించి తెలియజేశాను, ఇవాళ రెండవ భాగాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. ఇవాళ భాషలు రెండవ భాగాన్ని తెలియజేస్తుండగా నాయన నీవే నాతో ఉండి మాట్లాడు. అసలు ఈ భాషలు అనేవి ఏంటి, ఎప్పుడు ప్రారంభమైనవి నేను కొద్దిగా తెలియజేశాను. ఇవాళ మరీ విపులంగా తెలియజేస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని, మా ప్రియులందరూ అర్థం చేసుకోగల శక్తిని జ్ఞానాన్ని దయచేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. మనకి దైవ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే అన్య భాషలు అనే పదం మొట్టమొదటికుండగా మనకి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనంలో మనకు రాయబడింది అన్య భాషలు. వీళ్ళ చాలామంది చాలా సంఘాలలో భాషలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దేవునితో మేము మాట్లాడుతున్నాం, అది దేవునికి మాకు మాత్రమే అర్థమవుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రారంభం నుంచి కూడా ప్రతి భాష కూడా అర్థమయ్యేదే తప్ప అర్థం కాలేని భాషలంటూ దేవుడు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు తెలుగు ఉందనుకోండి, తెలుగు వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమవుతుంది. అంటే అర్థం చేసుకోలేని భాషను దేవుడు ప్రవేశపెట్టలేదు. అర్థం చేసుకోలేని భాషను దేవుడు ప్రవేశపెడితే మరి ఎదుటివాడికి అర్థం కానప్పుడు ఆ భాష ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మనం ఉత్తర ప్రత్యుత్తరాలు ఇచ్చుకోవాలంటే నేను మాట్లాడుతున్నది మీకు అర్థం అవ్వాలి, మీరు చెప్తున్నది నాకు అర్థం అవ్వాలి. ప్రపంచంలో అన్ని భాషలు కూడా
అవి అర్థమయ్యే రీతిలోనే ఉంటాయి కానీ వాళ్ళకి ఆయా దేశాల వారికి అర్థం కాలేని భాష అంటూ భూమి మీద దేవుడు పెట్టలేదన్న సంగతిని మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనకి ఈ భాషల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు హెబ్రీ పదం ఏంటంటే భాష. ఎందుకంటే పాత నిబంధన అంతా హెబ్రీలో వ్రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీకు మరియు అరమిక్లో రాయబడిందండి. మన బైబిల్లో ఉన్న తెలుగు బైబిల్లో తర్జుమాలో ఒక్కొక్కసారి సరిగా లేకపోవటం వల్ల దాని మూలంలోకి మనం వెళ్ళాలంటే హెబ్రీ మనకు తెలుసుండాలి. చాలా మటుకు హెబ్రీ అలాగనే గ్రీకు భాష తెలుసున్నట్లయితే అవి ఆ భాషలోనే వ్రాయబడ్డ గనక దానికి ఒరిజినల్ మూలం ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణ చూడండి, మనకి ప్రేమ అని ఉందండి. తెలుగులో 2 పదాలు ప్రేమ అంతే. కానీ గ్రీకు భాషలో చూసినట్లయితే ప్రేమ 4 పదాలు చూపిస్తుందండి మనకి. ఒకటి ఏంటంటే ఎరాస్, అలాగనే ఎరాస్ తర్వాత స్టోర్జిస్, ఫెలియో, అగాపే. మరి తెలుగులో మనకు ప్రేమ అంటే దేనికైనా పుట్టుకి, చావుకి, దుఃఖానికి, బాధకి ఒకే పదాన్ని వాడుతూ ఉంటాం మనం. అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తున్నట్లు ఉంటుంది మన తెలుగు భాష. కానీ గ్రీకు భాషలో అయితే అలా కాదండి. తల్లిదండ్రులను ప్రేమించే ప్రేమ అది స్టోర్జిస్ అని, శారీరక సంబంధమైన ప్రేమ ఆకర్షింపబడతాం ఎరాస్ అని, ఫెలియో బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో వ్యక్తపరిచేది ఫెలియో అని, అగాపే అంటే క్రీస్తు మన ఎడల చూపించిన ప్రేమ అగాపే అని మనకు తెలియజేస్తుంది. కనుక మూలాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఆ వాక్యం యొక్క అర్థం మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగని ఇక్కడ మనకి భాషని, అన్య భాషలను మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ భాష అంటే మనకి ఇక్కడ భాష అంటే మనం నాలుకతో మాట్లాడుతూ ఉంటాం మనం. ఎందుకంటే నాలుక లేకపోతే మాట్లాడలేము మనం, నాలుక లేని వాడు మాట్లాడలేడు. అంటే మన భాష దేని ద్వారా వ్యక్తం చేస్తాం అంటే నాలుక ద్వారా వ్యక్తం చేస్తూ ఉంటాం మనం. అందుకే ఇంగ్లీష్లో టంగ్స్ అంటారు భాషలను. టంగ్స్ అని ఎందుకంటారంటే, టంగ్ అంటే నాలుక. ఎందుకు ఉపయోగించారు అంటే ఈ భాషను, నాలుక లేకుండా మనం మాట్లాడలేం గనక, నాలుగుతోటే మన భాషను వ్యక్తం చేస్తాం గనక, నాలుగుతోటే మనం మాట్లాడుతూ ఉంటాం గనక ఇంగ్లీష్లో టంగ్స్ అని చెప్పి అంటూ ఉంటాం మనం. భాషల్ని టంగ్స్ అని చెప్పి అంటూ ఉంటుంటాం. దీనికి హెబ్రీ పదం ఏంటంటే లెషోనా. హెబ్రీ పదం లెషోనా అనే పదం నుంచి వచ్చిందండి. దానికి గ్రీకులో ఏంటంటే గ్లోసా, GLOSSA, గ్లోసా అంటే భాష నాలుగుతో మాట్లాడే అవయవం అని చెప్పి మాట్లాడుతున్నాడు మనకి. అందుకే ప్రపంచంలో ఉన్న ప్రతి భాషకి కూడా అర్థమయ్యే రీతిలో ఉంది కానీ అర్థం కాలేని రీతిలో ఉందండి. ఇంకా భాషను ఇంగ్లీష్లో టంగ్స్ ఎందుకని అంటారంటే, అంటే టంగ్ అంటే నాలుక ఎందుకంటారంటే, ఈ పెంతెకోస్తు అనే పండగ రోజున మనకి పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో వచ్చాడండి ఆ అపోస్తులు 12 మందికి. వచ్చినప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 3వ వచనం, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఉందండి. అక్కడ అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి అంటే ఆ వచ్చిన అగ్నిజ్వాలలో నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వాళ్ళు గనక వాళ్ళ అన్య భాషలో మాట్లాడారు గనక తమ నాలుకతో ఆ పరిశుద్ధాత్మ కూడా అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారి మీదకి వచ్చింది కనుక టంగ్స్ అని చెప్పి అంటుంటారు అనమాట. దాని అర్థం అదనమాట. ఇవాళ టంగ్స్ అంటానికి కారణం ఏంటంటే భాషల్ని, దాని యొక్క అర్థం అదనమాట. మనందరం కూడా తెలుసుకోవాలి మనం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ అన్య భాషలు అనే పదం మనకు మొట్టమొదటిగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ వచనంలో మనకు తెలుస్తుంది. ఏంటంటే చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. దేవుడు శిష్యుల మీదకి పరిశుద్ధాత్మ నింపినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ అంటే పెద్ద అక్షరాలతో ఆత్మను వచ్చిన పరిశుద్ధాత్మ అనమాట. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. అంటే వాళ్ళకి ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించాడు. అంటే మాట్లాడే శక్తిని అనుగ్రహించాడు. ఏం మాట్లాడే శక్తిని అనుగ్రహించాడండి అంటే అందరికీ దేవుని యొక్క గొప్ప కార్యములు వివరించే శక్తిని, ఆ శక్తిని తెలియజేయడానికి 16 దేశపు భాషలు వచ్చినటువంటి వారు అక్కడ ఉన్నారు గనక, అంటే వారందరికీ కూడా అర్థమయ్యే రీతిలో ఆయా భాషలో మాట్లాడే వాక్ శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు. అదే దాని అర్థం అక్కడ అని చెప్పిందండి. అనుగ్రహించిన అన్య భాషలతో మాట్లాడసాగిన ఉందండి ఇక్కడ. ఈ అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 6వ వచనం, ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడ్డారండి.
అంటే ఏంటనమాట, దాని అర్థం ఏంటనమాట, స్వభాషతో మాట్లాడటం అంటే ఏంటనమాట, వాళ్ళు ఆ దినాన్న ఇతర దేశపు భాషలు ఎరగని అపోస్తులు గమనించారా, వీళ్ళ గలీలు దాటి బయటికి వెళ్ళలేదండి. ఇతర దేశపు భాషలు తెలియనటువంటి అపోస్తులు అక్కడ కూడి ఉన్న జనుల దేశ భాషతో మాట్లాడారండి. అది అక్కడికి ఎంతమంది అయితే ఏ దేశాల వారైతే వచ్చారో ఆయా దేశపు భాషలతో మాట్లాడారండి. దీనిని అన్య భాష అంటే ఏంటనమాట, మనకు వచ్చిన భాష ఇతరులకు రానప్పుడు, ఇతరుల భాష మనకు తెలియనప్పుడు అన్య భాష అని చెప్పి మనం అంటూ ఉంటాం. మనం కనుక అన్య భాషలు మాట్లాడుతున్నటువంటి వారు వాళ్ళు ఆశ్చర్యపోయారండి. వాళ్ళు పుట్టింది గలిలయలో, వాళ్ళకి ఒక్క భాష మాత్రమే వాళ్ళకి వచ్చు. మనకి కానీ మనకి 16 దేశాల నుంచి మనకు వచ్చాం, 16 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నాం మనం. కనుక వాళ్ళు మన భాషతో మాట్లాడుతున్నారండి. వాళ్ళకి ఎలాగొచ్చిందంటే దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించాడు. అంటే ఆకాశం కిందన యూదులందరికీ కూడా సత్యమును ప్రకటించడానికి, నూతన నిబంధన సంఘం ప్రారంభించడానికి, పాత నిబంధన స్థానంలో కొత్త నిబంధన వచ్చింది కనుక, ఇప్పుడు బలులు నిషేధింపబడ్డాయి కనుక, అందరి పాపము నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు బలైపోయాడు కనుక బలులు నిషేధింపబడ్డాయి కనుక, ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కుమారుని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్సం పొందుతాడో, హృదయం మంది యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకుంటాడో, పాప క్షమాపణతో బాప్సం పొందుతాడో, వారందరూ కూడా నిత్య జీవానికి వారసులుగాను మరణాన్ని జయించేవారుగాను ఉంటారని చెప్పి యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యాలు వారు వివరించడానికి, అక్కడ ఉన్న వారందరికీ వివరించడానికి దేవుడు అన్య భాషలో మాట్లాడే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు. అందుకే 8వ వచనంలో మాట్లాడతారు, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశం భాషలతో వీరు మాట్లాడుతూ వింటున్నామని చెప్పి అన్నారు. వాళ్ళు ఇంకా ఎవరు మాట్లాడుకున్నారంటే, వాళ్ళు వీరు మన 11వ వచనం, వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వినుచున్నామని చెప్పుకున్నారు. ఈ అన్య భాషలతో వీళ్ళు ఏం చేశారు, దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించారు, అది వాళ్ళు విన్నారు. ఇదండి భాషలు అంటే. ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉందండి. ఈవేళ భాషలు మాట్లాడేవారు ఏం మాట్లాడతారో వారికి తెలియదు, విన్నవారికి తెలియదండి. కానీ ఇక్కడ అపోస్తులు అన్య భాషలు మాట్లాడుతుంటే ఈ అన్య భాషల ద్వారా ఏం మాట్లాడారు, దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరిస్తే వాళ్ళందరూ తెలుసుకున్నారు. వాళ్ళకి అర్థమయ్యింది. ప్రపంచంలో ఉన్న ప్రతి భాషకు కూడా ఒక అర్థం ఉందని చెప్పి ఇక్కడ దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని మనం అందరము కూడా తెలుసుకోవాలి. కానీ సృష్టి ఆరంభం నుండి దేవుడి వెంబడించిన జనులు నేర్చుకున్న భాషలతో మాట్లాడవలసి ఉందండి. పుట్టుక నుంచి కూడా మన ఏ దేశంలో ఉంటే ఆ భాష నేర్చుకుని ఆ భాషతో మన పిల్లలు కానీ మనం కానీ మాట్లాడుతుంటాం. మనకు పుట్టిన పిల్లలు కూడా మన భాష వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు, భాషలో మాట్లాడటం అనేది ఆత్మ సంబంధమైన ఇచ్చిస్థితికి గుర్తయినట్లు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ చాలా మంది భాషలు మాట్లాడుతున్నారు కదా సంఘాల్లోనూ. మరి ప్రభు భాషలతో మన ప్రభు భాషలతో మాట్లాడినట్లు ఎక్కడా కూడా రికార్డ్ చేయకపోవటం ఇంతగా ఉంటుందండి. ఒకవేళ భాషలతో మాట్లాడవలసి వస్తే భాషలు ఇచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే భాషలు మాట్లాడినట్టు కొత్త నిబంధనలో ఎక్కడా కూడా రికార్డ్ చేయబడలేదు మనకి. మరి ఆయన చేయలేనప్పుడు మనం ఎలా చేయాలి, మనం ఎందుకు చేయాలి, ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. మనం అందరము కూడా తెలుసుకోవాలి. అందుకే భాషల గురించి మాట్లాడినట్లయితే ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనం కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే భాషల గురించి ఇక్కడ ఆ దేశపు రాజు అయినటువంటి అహష్వేరోషు దినాల్లో అహష్వేరోషు ఒక ప్రతిపాదన చేశారండి. ఆ ప్రతిపాదన ఏంటంటే, ప్రపంచాన్ని పరిపాలించిన రాజులు అప్పట్లో చాలా మంచి 120 దేశాలకి ఈయన రాజు అండి అహష్వేరోషు. అయితే అతను ఏమైనా ప్రతిపాదన చేశారో చూడండి. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలను అని మాట్లాడుతూ, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి, గమనించండి, ప్రతి పురుషుడు కూడా, వాళ్ళ గ్రీక్ అయితే గ్రీకు, అరబీ అయితే అరబీ, హెబ్రీ అయితే హెబ్రీ, లాటిన్ అయితే లాటిన్, అలాగా ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవాలనియు, గమనించండి, తన ఇంటి వారితో మాట్లాడవాలనియు ఆజ్ఞించి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానములకు దాన్ని గూర్చి తాకీదు పంపించాడు. అంటే రాజు చేసిన శాసనం అందరికీ అర్థమవటం కోసం అనేక దేశపు భాషలు గల వారిని ఈయన పరిపాలిస్తున్నారు గనక
ప్రతి పురుషుడు కూడా తన స్వభాషలో, ఇక్కడ వివరిస్తున్నాడు, తన స్వభాషతో తన ఇంటి వారిని తను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవాలని చెప్పి ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడండి. ఇక్కడ మనకి ఇది మనం తెలుసుకోవాల్సిన వారే ఉన్నాను. అలాగనే ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం ప్రకటన గ్రంథం కనుక మనం ఒకసారి చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో కూడా యోహాను మాట్లాడుతున్నాడు. ఏమన్నమాట, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ప్రతి భాషకి కూడా అర్థం ఉంది. 9వ ఇక్కడ ఏమని ఉందంటే, ఇక్కడ 5వ అధ్యాయము 9వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడువై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, గమనించండి, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడువారులోను, అంటే ప్రపంచంలో ఉన్న ఎన్ని భాషలైతే ఉన్నాయో, ఎన్ని భాషలైతే మాట్లాడుతూ ఉన్నారో ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తూ గనక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుతుందని చెప్తున్నాడు. ఇక్కడ పరలోకంలో కూడా ఆయా భాషలు మాట్లాడేవారు, అంటే ప్రతి భాషకి కూడా అర్థం ఉంది. ఆయా జాతుల వారు, ఆయా దేశాల వారు ఆయా భాషలు మాట్లాడుతుంటారని చెప్పి ఇక్కడ మనకు రాయబడి ఉన్నదండి. అదేవిధంగా ప్రకటన గ్రంథం 7-9 కూడా మనం ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడే ఉందంటే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని యొక్క గొప్ప సమూహము కనబడి, అంటే ఇక్కడ ఆయా భాషలు, ఆయా ప్రజలు, ఆయా దేశపు వారండి, ఏ భాష అయితే మాట్లాడతారో అన్ని రకాల భాషలు మాట్లాడేవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పి పరలోకంలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ మనకి దైవగ్రంథం మనకి తెలియజేస్తూ ఉందన్నమాట. ఇంకా చూసినట్లయితే మనకి భాష అంటే స్పష్టంగా ఎదుటివాడికి అర్థమయ్యేదే భాష అండి. ఆ భాషనే మనం మాట్లాడాలి. ఇక్కడ అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు కూడా వారు ఏంటి, వీళ్ళు ఇదే ఊర్లో ఉన్నా కూడా, ఇదే దేశంలో ఉన్నా కూడా మన భాషలు ఎలా మాట్లాడుతున్నారంటే, దేవుడు వారికి వారి యొక్క భాషలో మాట్లాడి సువార్తను ప్రకటించి దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించే శక్తిని దేవుడు వారికి అనుగ్రహించాడు కనుక అన్య భాష అంటే అదండి. అంటే అర్థం పర్థం లేని భాషలు తీసుకొచ్చేసి ఈవేళ అన్య భాషలు అని చెప్పుకుంటుంటే అంతకన్నా బుద్ధి తక్కువతనం ఇంకేమీ లేదండి. ఇంకా చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ భాషల గురించి మాట్లాడుతూ, ఎందుకంటే 2వ అధ్యాయం అపోస్తలుల గారు 2వ అధ్యాయం క్లియర్గా అన్య భాషలు అంటే వాళ్ళందరికీ వాళ్ళు మాట్లాడుతుంటే అందరికీ అర్థమైంది, వాళ్ళు దేవుని యొక్క గొప్ప కార్యాలు వివరించారు వాళ్ళు. అంటే అన్య భాష అంటే ఏంటి, నాకు వచ్చిన భాష మీకు రాకపోతే అది నాకు అన్య భాష, అది నాకు వచ్చిన భాష మీకు రాకపోతే మీకు నేను మాట్లాడేది అన్య భాష, ఇంతే తప్ప ఏదో గొప్పగానో శరబరబర అంటే చాలా మంది ఈ పదానే వాడతారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ శరబర తప్ప ఇంకేం ఉండదండి. ఇంకా ప్రార్థన చేస్తున్న మధ్యలో ఈ మాట్లాడేస్తుంటారండి, అర్థం లేని మాట్లాడి, తప్పుడండి ఇవన్నీ. వాక్యం తెలియని వారు చేసే పనులండి ఇవన్నీ కూడా. స్పష్టంగా బైబిల్ తెలియచేస్తున్నాను. ఇంకా చూడండి ఏమైనా మాట్లాడుతున్నారు, బౌలు క్లియర్గా వివరిస్తున్నాడు. ఇక్కడ 7వ వచనం ఏంటి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదం ఇచ్చినప్పుడు, చూడండి ఈవేళ మనకి ఒక వీణ కానీ పిల్లన గ్రోవి కానీ చాలా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాయిస్తూ ఉన్నప్పుడు ఆ వాయించేది ఏదో విన్న వారికి మనకు అర్థమవుతూ ఉంటుందండి. అంటే ఏంటి, అవి నిర్జీవమైనవైనా కూడా అది ఏంటో మనం చెప్పగలం. మనం అంటే నిర్జీవమైనవే, అవి వాటి భాష లేకపోయినా కూడా అవి మనకు అర్థమవుతున్నాయి అంటే దేవుడు స్పష్టమైన భాష ఇచ్చినప్పుడు ఆ భాషను మనం అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు చెప్పండి. అందుకే తెలియజేస్తాడు, పిల్లన గ్రోవి కానీ వీణ కానీ నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములో భేదము కలగజేయని ఎడలా. ఇప్పుడు చూడండి, ఒక హార్మోనియం పెట్టుకుని టింగ్ 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 ఏదో కొట్టేసి పిచ్చి పిచ్చికి కొట్టేసి అనుకోండి, ఎవరికి ఏమర్థమవుతుంది, పిచ్చికి పోతాడండి వాడు దాన్ని వింటుంటేది. ఒక డ్రమ్ము తీసుకుని ఆడు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తాడు అనుకోండి, మనకి చాలా చిరాగ్గా ఉంటుంది. అలా కాకుండా ఒక లయబద్ధంగా వాడు కొడుతున్నప్పుడు ఆ వినటానికి శ్రావ్యంగా ఉంటుంది మనకి ఆ సంగీతం, ఇంకా వినాలనిపిస్తూ ఉంటుందండి అది మనకి. అయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు, స్వరములో భేదము కలగజేయనేట్లా ఊదినదేదో మీటినదేదో ఎలా తెలియను. ఇప్పుడు అన్నిటికి ఒకటే. ఇప్పుడు చూడడం మనకు వేల కొలది పాటలు ఉన్నాయి, క్రైస్తవ పాటలు అన్నీ ఒకే రాగంలో పాడతాం మనం.
అన్ని ఒకే రాగంలో పాడడం మనం, ఒక్కొక్క పాట ఒక్కొక్క రాగంలో పాడుతున్నాం మనం. గమనించండి ఇక్కడ. అదే విధంగా ఇక్కడ ఏం తెలియజేస్తారు మనకి, మరియు సపోజ్ ఒకప్పుడు యుద్ధానికి ఒక బోర ఊదేవారు, విజయానికి ఒక బోర ఊదేవారండి. యుద్ధం సమీపిస్తున్నప్పుడు ఆ బోర ఊదే దాంట్లో వ్యత్యాసం ఉండేదని. వాళ్ళు ఆ బోర ఊతున్నప్పుడు యుద్ధానికి సిద్ధం అవ్వాలి, శత్రువు మన మీదకి వస్తున్నాడు. ఇంకొక బోర ఊదినప్పుడు యుద్ధం ప్రారంభం అయిపోయింది. అంటే ఆ బోరలో వ్యత్యాసాన్ని బట్టి వాళ్ళు అర్థం చేసుకునేవారండి. ఇప్పుడు మనకు కూడా హ్యాపీగా ఉన్నప్పుడు ఒక రకమైన సంగీతం వస్తూ ఉంటుంది, సాడ్గా ఉన్నప్పుడు ఇంకొక సంగీతం వస్తూ ఉంటుందండి. అంటే మనకు దాన్ని బట్టి అర్థమైపోతుంటుంది మనం ఏంటి అన్నది, ఆ మ్యూజిక్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుందండి. ఎప్పుడు ఒక టింగ్ 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 మనం ఒకే ట్యూన్ కొట్టామనుకోండి ఏమర్థం అవుతుంది. ఇవాళ భాషలు కూడా మనకు అర్థం కాకపోతే అలాగే ఉంటాయండి, పిచ్చి పిచ్చిగా ఉంటాయండి అవన్నీ కూడా. అందుకే మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునికి ఎవరు సిద్ధపడతాడు. ఇది బోర యుద్ధానికి ఒక రకంగా సౌండ్ వస్తుందండి, దానికి ఒక ట్యూన్ ఉంటుంది. మనకు కూడా చూడండి మిలిటరీ బ్యాండ్ ఉంటుంది, వాళ్ళు ఒక్కొక్క ట్యూన్లో వాయిస్తూ ఉంటారండి వాళ్ళు. అది యుద్ధానికి ఒక తన ఇష్టం వచ్చిన ఊదారనుకోండి, అది యుద్ధ బోరని ఎవరు కూడా అనుకోరు కదా. అంటే అది యుద్ధానికి ఊరే ఒక సంకేతము, దాని సౌండ్, దాని ఫ్రీక్వెన్సీ ఒకలాగా ఉంటుంది. అందుకే మాట్లాడుతూ అలాగనే మీరు స్పష్టమైన మాటలు నాలుగుతో పలికితేనే కానీ, పలికినది ఎలా తెలుస్తుంది మీకు, స్పష్టంగా మాట్లాడితేనే కానీ అవతల వాడికి ఎలా తెలుస్తుంది. మీరు గాలితో మాట్లాడినట్టు అందరూ ఒకవేళ ఏదైనా శరబరబరాను అనుకోండి, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, గాలితో మాట్లాడుతున్నావు, దేవునితో కాదండి. అది ఇక్కడ తెలియజేస్తున్నాడు. లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నాను, ఇక్కడ తెలియజేస్తాడు క్లియర్గా. లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నాను, వాటిలో ఒకటైనను స్పష్టము కానిదే ఉండలేదే. ఎన్నో భాషలు ఉన్నాయి, అన్నిటికీ స్పష్టంగా ఉన్నాయి. అన్నీ స్పష్టం కాదు ఏది కూడా లేదు కదా. మాటల అర్థము నాకు తెలియకుండా ఎడల మాట్లాడడానికి నేను ఎలా ఉంటాను, పరదేశిగా ఉంటాను, మాట్లాడేవాడు నాకు పరదేశిగా ఉంటాడని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ క్లియర్గా బైబిల్ తెలియజేస్తుందండి. ఇక్కడ మనకి నువ్వు భాషలో మాట్లాడే కంటే ప్రవచించు, అది ఇంకా అనేక మందికి మేలు చేస్తుందని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకా చూసినట్లయితే 27వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:27 చూసినట్లయితే, భాషతో ఎవడైనను మాట్లాడిన ఎడల ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురు మించకుండా వంతులు చెప్పున మాట్లాడాలండి. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకడు అర్థము చెప్పాలి, ఆ భాషకు మళ్ళీ ఇంకొకటి అర్థం చెప్పాలని చెప్తున్నాడు అండి. అక్కడ అపోస్తులు చేసింది అదేనండి. అక్కడ చెప్పాలను అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను కానీ తనతోనూ దేవునితోనే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నాడు. గమనించండి ఇక్కడ మనం కనుక ఇంత స్పష్టంగా ఉందండి. భాషలు అంటే అన్య భాషలు అంటే మనకు హిందీ ఉంది, మనకు అన్ని భాష, అది తమిళ ఉంది, మనకు అన్ని భాష, మలయాళం మనకు అన్ని, ఇది మనకు తెలియదు. అది వాడు మాట్లాడుతున్నా కూడా మనకు అర్థం అవుతుంది. వాడి దగ్గరికి వెళ్ళి మనం తెలుగు మాట్లాడినా వాడికి అర్థం కాదండి. ఇది అన్య భాషలు అంటే అండి. కనుక ప్రతి భాషకి కూడా ఏముందని చెప్తున్నాడు ఇక్కడ, ఒక అర్థం ఉందని చెప్తున్నాడు అండి. ఇక్కడ అర్థం లేని భాష అంటూ లోకమంది ఎన్నో విధములుగా భాషలను, వాటిలో ఒకటైనా స్పష్టము కానిదే ఉండలేదు. కనుక భాషలు ఎందుకు పెట్టాడు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం పెట్టాడు. కనుక మనము ఇప్పుడు అన్ని భాషలు అని చెప్పేసి ఏదో వాగేసి పడిపోయి ఇది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. కనుక మనం మాట్లాడేది ఇతరులకు అర్థమైనప్పుడే వాళ్ళు వింటారండి. ఎవడన్నా కొత్తవాడు సంఘానికి వస్తే నువ్వు శరబరబర అంటే వాడికి ఏమర్థమవుతుంది మనకి. కనుక దేవుడు దీన్ని వక్రీకరించి చాలామంది వేళ ఏం చేస్తానంటే ఇది దైవ భాష, దేవుడికి మాత్రం అర్థమవుతుంది, మనుషులకు అర్థమవుతుందని చెప్పేసి అలా చీటింగ్ చేస్తున్నారు. కనుక ఇవి నమ్మకండి. మనం మాట్లాడేది ఇతరులకు అర్థం అవ్వాలి. ఈ భాషల ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం తెలియజేస్తే ఆ గొప్ప కార్యాలను వారు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. అప్పుడే పాప రక్షించబడతారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. సత్యం ప్రకటిస్తున్నాం తండ్రి. భాషల గురించి తెలియజేయడం జరిగింది నాయన. ఇంకా అనేకమైన సత్యమైన సంగతులు మా ప్రేరుకు తెలియజేయడం నీ ఆత్మతో నింపండి. ఈ వాక్యమైన ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన బలపరిచి దీవించి ప్రతి ఒక్కరి అక్కర్లో కూడా తీర్చండి తండ్రి. భౌతికంగా ఆత్మసిద్ధంగా తండ్రి వారిని బలపరచండి తండ్రి. ఈ సత్యాన్ని తెలుసుకుని ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకుని తండ్రి సత్యములో జీవించడానికి ప్రసంగాలు సహాయపడ్డా చేయమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యం సేవ చేసేలా చేయమని, మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచమని, మా సహోదరి సహోదరులందరికీ మా పాస్ చేయమని క్రీస్తునాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమె మీ అందరికి వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.